షేర్ మార్కెట్లో నష్టపోతున్నారా? మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? బేసిక్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ షేర్ మార్కెట్ అండ్ రెడీమేడ్ ఆప్షన్ ట్రేడింగ్ టూల్ నేర్చుకునే ఫ్రీ యాక్సెస్ మేము లైఫ్ టైం అందిస్తాం. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో Upstox లో DEMAT అకౌంట్ తెరవండి. 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ పొందండి. హాయ్, నేను మీ ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఒక 12 వీక్స్కి ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చాలామంది అంటే నాకు ఎన్నో కాల్స్ వస్తాయి, మీ అందరికీ తెలుసు. అందులో ఒక అతను రీసెంట్గా, అంటే ఇది నేను పదే చెప్తూనే ఉంటాను, అంటే జరిగే సంఘటనలన్నీ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటే అంటే మిగతా వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ వస్తుందనే ఇది చెప్తూ ఉంటాను. అది ఏంట్రా మళ్ళీ అదే చెప్తున్నాడని అనుకోబాకండి. ఒక అతను ఒక కాలేజ్ ప్రొఫెసర్, ఆయన కష్టపడి ఒక రిటైర్మెంట్ అయ్యారు. గవర్నమెంట్ కాలేజ్, మంచి రిటైర్మెంట్ ఫండ్ వచ్చింది. అంటే చూడండి, అతను ఏ స్టేట్ అని నాకు తెలీదు, చెప్తున్నాను. ఆ రిటైర్మెంట్ ఫండ్ని అతను అసలు ఎంత బ్లెండర్ అయిన మిస్టేక్ చేస్తున్నాడంటే, అసలు టోటల్ అమౌంట్లో 90% ఫండ్ తీసుకెళ్ళి ఒక్క స్టాక్లో పెట్టున్నాడు. ఎవరు బాంబే వాళ్ళు రికమెండ్ చేశారు అని చెప్పి ఆ స్టాక్ని మొత్తం స్టాక్ కొనిపెట్టి ఆ స్టాక్ వచ్చి టోటల్గా అసలు 60% డౌన్లో స్టాక్. అంటే బిఎస్సి స్టాక్. చూడండి, ఇది ఎన్ఎస్సిలో లేదు, ఎన్ఎస్సి మిడ్ క్యాప్స్లో లేదు, బిఎస్సిలో ఏదో ఒక న్యూస్ స్టాక్. ఈ స్టాక్ వచ్చి కంపెనీ ఏదో న్యూస్ అంట, అది ఒక 10 రెట్లు పెరుగుతుంది అని అతను బ్లైండ్గా కొనిపెట్టున్నాడు. ఆ స్టాక్ 60% పడిపోయింది. అంటే చూడండి, అతను నాకు కాల్ చేసి, సార్ ఇలా నేను బ్లెండర్ మిస్టేక్ చేశాను, మీ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను, చూసి కూడా నాకు నా స్నేహితుడు ఒక అతను, లేదు నీ దగ్గర ఫండ్ ఉంది, దాన్ని ఇమీడియట్గా నువ్వు 1కి 2 రెట్టింపులు చేసేయి అని అతను సలహా తీసుకొని వీళ్ళు ఆ స్టాకు రికమెండ్లో పెట్టున్నారు. అంటే నేను ఇక్కడ ఒకే ఒక పాయింట్ మాత్రం మీకు మనవి చేస్తున్నాను. అతను పెట్టిన దానివల్ల నేను తప్పు చెప్పట్లేదు, పెట్టిన విధానం తప్పు అంటున్నాను. అంటే అతను క్యాపిటల్ చూడండి 90% పెట్టానన్నాడు కదా, 10% పెట్టున్నాడంటే అతనికి ఈరోజు ఇంత బాధ, ఇంత నష్టము. అతను చూడండి లైఫ్ అంతా కష్టపడి ఆ రిటైర్మెంట్ ఫండ్ ఎలా అయిపోయింది చూడండి. కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే రిటైర్మెంట్ అయ్యి ఉంటే ఆ ఫండ్స్ అన్నీ చాలా సేఫ్గా డైవర్సిఫికేషన్ చేసుకోండి. డైవర్సిఫికేషన్ చేసుకుంటే మీరు చక్కగా మీ ఫండ్స్ అన్నీ అలా వృక్షంలా గ్రో అవుతుంది. ఎందుకంటే ఒకటి పైన ఒకటి పెరుగుతుంది, మనకు అసలు బాధ అనేది ఉండదు. కాబట్టి అలా చేయకూడదని చెప్పి నేను చాలా గాఢంగా చెప్తున్నాను. వినేవాళ్ళు వినండి, వినని వాళ్ళు వాళ్ళ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి సుందరం క్లేటన్. చూడండి, సుందరం క్లేటన్. ఈ స్టాక్ వచ్చి సుందరం గ్రూపు, టీవీఎస్ మీకు అందరికీ తెలుసు. రీసెంట్గా కూడా శ్రీచక్ర టైర్స్ ఇచ్చాను 2400లో, 2700 వెళ్ళింది. మన ప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ తెలుసు.
అది కాబట్టి మీరు రియల్గా ఈ స్టాక్స్ అన్నీ కూడా మిస్ చేయబాకండి. ఒక మంచి కంపెనీ స్టాక్స్ ఇది. సుందరం క్లైటన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 5010 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 5180. చూడండి 5180 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చూడండి 5180 పైన 5180 అబోవ్ మీరు బై చేశారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 5985, 6815, 8135. స్టాప్ లాస్ వచ్చి 4400 రూపీస్ స్టాప్ లాస్. సుందరం క్లేటన్ ఇది కూడా 10,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 20 సంవత్సరాల నుంచి ఈ స్టాక్ ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు చెన్నైలో అక్టోబర్ 1 and 2 ఆల్మోస్ట్ సీట్స్ కంప్లీటెడ్. 80% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ముందుగానే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం కాంటాక్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 80% సీట్స్ కంప్లీటెడ్. అది ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి సత్య ఇండస్ట్రీస్. సత్య ఇండస్ట్రీస్ అంటే ఈ స్టాక్ వచ్చి స్పెల్లింగ్ చెప్తాను వినండి. ఎన్ఎస్సి కోడ్ SATIA. సత్య ఇండస్ట్రీస్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇన్వెస్ట్మెంట్. అదే చెప్పాను కదా చూడండి, రీసెంట్గా కూడా రిటైర్మెంట్ ఫండ్ తీసుకెళ్ళి ఏదో ఒక స్టాక్ కొనిపెట్టి మొత్తం ఒకే స్టాక్లో డంప్ చేసి అలాంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. అంటే ఈ ప్రోడక్ట్ వచ్చి మీకు డబల్ అవుతుంది. ఎట్లంటే ఇప్పుడు 50 lakhs మీ అకౌంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు అది నెక్స్ట్ 5 yearsలో 1 crore అవుతుంది. అంటే 5 crores ఇన్వెస్ట్ చేస్తే 10 crores, ఎంతైనా ప్రపోర్షనేట్. ఇక్కడ చాలా ముఖ్యమైనది, మీ దగ్గర నుంచి మేము ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే ఆ ఫండ్ మేము తీసుకొని మేము యూటిలైజ్ చేయడం అలాంటిదన్నీ ఏమీ లేదు. ఓన్లీ ఎలా చెప్పాలంటే జస్ట్ ఒక నామినల్ ఛార్జెస్ మనం తీసుకుంటున్నాము రికమెండ్ చేసినందుకు అంతే. స్టాక్స్ అన్నీ మీ అకౌంట్లోనే ఉంటుంది. చక్కగా ఆ డివిడెండ్స్ అన్నీ మీరే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ 5 yearsలో మీరు పెట్టిన స్టాక్స్ అన్నీ 50 lakhs పెడితే అది 1 crore అవుతుంది. అలాంటి ఒక వండర్ఫుల్ స్టాక్స్ మనం రికమెండ్ చేస్తున్నాం. చాలామంది ఇది నా దగ్గర తీసుకున్నారు. ఇంకా రియల్గా చాలామంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఈ స్టాక్స్ ఇది కూడా నన్ను కాంటాక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. తర్వాత చూడండి సత్య ఇండస్ట్రీస్ చెప్పాను కదా, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 140 ఉంది. 140 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 155 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 193, 237, 281. స్టాప్ లాస్ వచ్చి 103 స్టాప్ లాస్. ఇకపోతే ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.